కొన్ని జ్ఞాపకాలకు ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలకు ఒక వింతైన రుచి ఉంటుంది. 1990ల నాటి ఆ వేసవి ఆనందాలు ఇప్పటికీ నా గుండెల్లో ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయాయి. ఆ రోజుల్లో మేల్కొల్పులు అలారంతో వచ్చేవి కాదు, ప్రకృతి రాగాలతో వచ్చేవి. కోకిల పాటలు, కోడిపుంజుల కూతలు, పక్షుల కిలకిల రాగాల మధ్య మెల్లగా కళ్ళు తెరుచుకునే వాళ్ళం. ఆ నిశ్శబ్దంలో అమ్మమ్మ వచ్చేది. లేవండిరా, ముఖం కడుక్కోండి, టిఫిన్స్ రెడీగా ఉన్నాయి అని నిద్రలేపే ఆ పిలుపులో ఒక వింతైన ప్రేమ కనిపించేది. అందరం కలిసి ఆ పళ్ళపొడితో ఒకేసారి పళ్ళు తోముకోవడం, ఆ తర్వాత అమ్మమ్మ వేసే వేడి వేడి దోశల వాసన ఇల్లంతా వ్యాపిస్తుండేది. ఆ దోశలు తిని పాలు తాగేటప్పుడు ఇంకొంచెం బూస్ట్ వేయమ్మా అని అడిగి అడిగి ఎక్స్ట్రాగా తాగిన ఆ రుచే వేరు. ఆ చిన్న చిన్న విషయాల్లోనే అప్పట్లో మాకు పెద్ద పెద్ద సంతోషాలు కనిపించేవి. ఉదయాన్నే తాతయ్య కాఫీ తాగుతూ అరుగు మీద కూర్చొని చదివే వార్తాపత్రిక, నానమ్మ వేసే ముగ్గుల సువాసన, ఆ నిశ్శబ్దమైన ఉదయాలకి ఒక వింతైన ప్రశాంతత ఉండేది. అలా స్నానం చేసి బయటికి రాగానే నేరుగా పరిగెత్తేది ఊరిలోనే ఆ చిన్న కొట్టు వైపు. జేబులో ఉన్న కొన్ని పైసలకే వచ్చే ఆ ప్రపంచం అద్భుతంగా ఉండేది. ఆ గాజు సీసాల్లో ఉండే నారింజ బిళ్ళలు, రంగురంగుల జీడీలు, చిన్న చిన్న చాక్లెట్లు, ఇక ఆ రసన ప్యాకెట్లు కలిపి తాగే ఆ రంగుల పానీయాలు, ఆ చిన్న చిన్న రుచులే మాకు అప్పట్లో గొప్ప సంపదలు. వేసవి వచ్చిందంటే చాలు ఇంట్లో ఒక పెద్ద పండుగే. తాటి తండ్రాలు, మామిడి తండ్రాలు, వడియాలు, అప్పడాలు, అమ్మమ్మ చేసే ఆ పిండి వంటలన్నీ ఎండలో పెట్టే రోజులు. తెల్లటి అప్పడాలు, గోధుమ రంగు వడియాలు ఆ ఎండలో మెరుస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలేవి కాదు. వాటికి కాపలాగా ఉండి కాకులు రాకుండా దుమ్ము పడకుండా కాపాడడం మాకు అప్పట్లో ఒక పెద్ద బాధ్యతలాగా అనిపించేది. మధ్యాహ్నం కాగానే మేము ప్రపంచాన్ని మర్చిపోయి ఆ మామిడి తోటల వైపుకు పరుగులు పెట్టేవాళ్ళం. దొంగతనంగా కోసిన పండ్లు ఉప్పు కారంతో కలుపుకొని తినడం అప్పటి ఆనందం ఇప్పుడు ఏ ఐస్ క్రీంలోనూ దొరకదు. ఎండ తీవ్రతకు బయట ప్రపంచం నిశ్శబ్దమైపోయేది. నానమ్మ విసురుతున్న విసనకర్ర గాలిలో ఆమె చెప్పే ఆ ఊహాలోకపు కథలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఆ నిశ్శబ్ద మధ్యాహ్నాన్ని చీల్చుకుంటూ వినిపించేది ఆ ఐస్ క్రీం బండి గంట మోత. ఆ శబ్దం వినగానే చాలు ఇల్లంతా పరుగు పరుగున బయటికి వచ్చేవాళ్ళం. ఆ ₹1 పుల్ల ఐస్ క్రీం కొనేటప్పుడు కలిగే ఆ తృప్తి ఇప్పుడు ₹1000 పెట్టి ఖరీదైన డిజర్ట్స్ లోనూ దొరకదు. ఎండ వేడి భరించలేక స్నేహితులందరితో కలిసి కాలువల్లోకి దూకేవాళ్ళం. ఆ చల్లని నీటిలో గంటల తరబడి ఆడుకోవడం, ఒకరినొకరు తడిపేసుకోవడం, ఆ నీటి అలల మధ్య మేము పొందిన ఆనందం మాకు ఒక తెలియని స్వేచ్ఛనిచ్చేది. సాయంత్రం అయితే చాలు గోళీలు, గిల్లి తండాలు, దాగుడు మూతలు, గెలుపు ఓటముల కంటే ఆ ఆటల్లో కలిసిన స్నేహమే మాకు పెద్ద సంపద. పొలాల గట్ల మీద తిరుగుతూ చెట్లకు కాసిన పరికి పండ్లు, ముంజకాయలను కోసుకొని ఆ రుచిని ఆస్వాదించే వాళ్ళం. దాహంతో గొంతు ఎండుతున్నప్పుడు పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అరచేతులతో నీటిని దోశలతో తాగి ఆ చల్లని నీటితో ముఖాన్ని కడుక్కున్నప్పుడు కలిగే ఆ హాయి అద్భుతమైన అనుభూతి. ఆ రోజుల్లో వేసవి అంటే కేవలం సెలవులు కాదు, ఒక పెద్ద పండగ. ముఖ్యంగా ఆ ఇంటి ముందట జరిగే పచ్చళ్ళ తయారీ. నానమ్మ, అమ్మమ్మ, అత్తయ్యలు, పక్కింటి వారు కూడా వచ్చి చేరేవారు. అందరూ కలిసి ఆ మామిడికాయల్ని ముక్కలుగా కోయడం, అందులో ఉప్పు, కారం, ఆవపొడి, నూనె కలిపినప్పుడు వచ్చి ఆ గుమగుమలాడే వాసన, ఆ వాసనలోనే ఒక తెలియని ఆనందం ఉండేది. పచ్చడి కలిపిన తర్వాత అమ్మమ్మ వేడి వేడిగా అన్నంలో ఆ పచ్చడి ముద్దను కలిపి మా నోట్లో పెట్టినప్పుడు ఆ రుచి వర్ణించలేము. ఇప్పటి ఖరీదైన బిర్యానీలు కూడా ఆ ముద్ద ముందు సాటిరావు. అది కేవలం రుచి కాదు, అందులో అమ్మమ్మ ప్రేమ ఉండేది. ఆ ప్రేమ మనసుకు హత్తుకునేలాగా ఉండేది. మధ్యాహ్నం ఆ చల్లటి చాప మీద నిద్ర లేవగానే ఎదురు చూసేది అమ్మమ్మ ఇచ్చే ఆ స్నాక్స్ కోసం. వేడి వేడి చెక్కలు, తీయని కేసరి, ఆ బొప్పాయి ముక్కలు, ఆ రుచులు ఇప్పటికీ నా నాలుక పైన గుర్తుండిపోయాయి. ఆ చిన్న చిన్న తిండి పదార్థాలే మాకు అప్పట్లో పెద్ద విందులు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఆ మామిడికాయ రసాల పండగ. అందరం వరుసగా కూర్చొని ఆ పండ్లను చీల్చుకుంటూ తింటుంటే రసం అలా బట్టల మీద, షర్టుల మీద పడేది. అప్పుడు తాతయ్య గట్టిగా అరుస్తూ, ఒరేయ్ సరిగ్గా తినన్రా, బట్టలన్నీ పాడు చేసుకుంటున్నారే అని తిట్టేవారు. కానీ ఆ తిట్లు కూడా మాకు ఒక ఆటలాగా అనిపించేవి. ఆ రసాలన్నీ అంటుకుపోయి మురికిగా అయిపోయాక పెద్దలందరూ మమ్మల్ని చెరువుల దగ్గరికో, బావి దగ్గరికో తీసుకువెళ్ళేవారు. అక్కడ చల్లటి నీటితో మమ్మల్ని కడిగి
శుభ్రం చేసినప్పుడు కలిగే ఆ హాయి మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. మరి ఆ సాయంత్రాలంటే ఒక తెలియని ఉత్సాహం. ప్రతి శుక్రవారం సాయంత్రం టీవీలో వచ్చే చిత్రలహరి పాటల కోసం, శనివారం వచ్చే సినిమా కోసం అందరం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కేవలం మా కుటుంబమే కాదు, పక్కింటి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఒకే టీవీ ముందు కూర్చొని ఆ పాటలను, సినిమాలను ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ కలిసి ఉండటంలోనే ఒక గొప్ప ఆనందం ఉండేది. ఆ రోజుల్లో మా దగ్గర ఏసీలు లేవు, ఖరీదైన బొమ్మలు లేవు. కానీ ఆ కాలువల్లో, ఆ పొలాల్లో, ఆ పుల్ల ఐస్ క్రీం రుచుల్లో ఒక పెద్ద ప్రపంచమే ఉండేది. కాలం మారుతూ వచ్చింది, కానీ నా మనసు మాత్రం ఇప్పటికీ ఆ 1990ల వేసవిలోనే ఆడుకుంటుంది. సాయంత్రం ఆటలన్నీ అయిపోయాక చల్లటి నీటితో స్నానం చేసి అందరం కలిసి కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అమ్మమ్మ ప్రేమగా వడ్డిస్తుంటే మాకు ఇష్టమైన కూరలు, పచ్చళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ కడుపు నిండా తినేవాళ్ళం. ఆ క్షణాల్లో కలిగే తృప్తి, ఆ మాటల్లో చెప్పలేని అనుభూతి ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు. రాత్రి వేళ ఇంటి కప్పు మీద నక్షత్రాలను చూస్తూ తాతయ్య చెప్పే ఆకాశ రహస్యాలు, ఆ చల్లటి గాలి, ఆ నిద్రపోయే ప్రశాంతత ఇప్పుడు ఏసీ గదుల్లో దొరకని ఒక అపురూపమైన అనుభూతి. కాలం మారింది, ఇల్లు మారాయి, మనుషులు మారారు, కానీ నా మనసు మాత్రం ఇప్పటికీ ఆ 1990ల వేసవిలోనే ఆడుకుంటుంది. ఆ పచ్చడి రుచిని, ఆ తాతయ్య అరుపులని, ఆ అమ్మమ్మ ప్రేమను, స్నేహితులతో ఆటలను మళ్ళీ ఒక్కసారి అనుభవించాలని ఉంది.